పాఠశాలలకు తమ వంతు సహకారాన్ని అందిస్తానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ముసునూరు, కావలి, తుమ్మలపేట తదితర స్కూల్స్ లో జరిగిన మెగా తల్లిదండ్రుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమని, విద్య లేని వాడు దేనికి పనికిరాడని, ప్రతి ఒక్కరూ వారి పిల్లల్ని శ్రద్ధగా చదివించాలని, దీనికి అవసరమైన మౌలిక ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన విధానం దీనికి తార్కాణమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు, టీడీపీ నేతలు ఈ కార్యక్రమాల్లో హాజరయ్యారు. వాతావరణంలో మనం జరుపుకోబోతున్నాం. ప్రభుత్వం ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని మన కలిగేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం. అందులో భాగంగానే సర్పంచ్ నుంచి స్కూల్ టాపర్స్ వీళ్ళు. ఫస్ట్ పి డాన్సీ లక్ష్మి, డి జోస్న అండ్ కే జోస్న. సార్ డౌన్ చేయండి సార్ మొహం గారు కొద్దిగా డౌన్ చేయండి సార్. కమిషనర్ గారు కొద్దిగా ముందుకు రండి సార్. మీరు ముందు ఉన్నాము. ప్రార్థనా గీతాన్ని రమణయ్య సాయి గారు ఆలపించవలసిందిగా కోరుచున్నాను. 2 స్కూల్స్కి వస్తాయని చెప్పాను. ప్లీజ్ అక్కడ వెయిట్ చేస్తుంటారు. అతిథులు అందరూ ఉంటారు, 1 గంట దాకా ఉంటారు. దయించి ఇక్కడ నాయకులు కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడే ఉండండి, స్టేజ్ మీద ఉండండి, మీరు మాట్లాడండి. ఇంకా మీకు తెలిసినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వండి. డిఎస్పీ గారు ఉన్నారు, ప్రైజ్ గిఫ్ట్స్ సార్ చేతుల మీదకి ఇవ్వండి. కమిషనర్ గారు ఉన్నారు. అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళ చేతుల మీదుగా కండక్ట్ చేయమని చెప్పి గౌరవ హెడ్ మాస్టర్స్ గారిని, ఎంఏఓ గారిని కోరుకుంటూ నేను తిప్పుకు పోయిస్తాను. ప్లీజ్. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా పిల్లలు టీచర్స్ మధ్య అనుబంధం నిరంతరం ఉంటుంది. గురు శిష్యుల బంధం ఉంది. దీనితో పాటు ఈ బంధాన్ని ఇంకా పెంచాలి అంటే తల్లిదండ్రులు కూడా గురువులతో కలిసి నడవగలిగితే గురువుల యొక్క విషయాలు తల్లిదండ్రులకు తెలుస్తాయి. తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు గురువులకు తెలిసినప్పుడు పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పాఠాలు చెప్పే గురువులు బిడ్డల ఎదుగుదలకి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసేదానికి అన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా మమేకం కాగలిగితే, టీచర్స్తో రోజువారీ మాట్లాడగలిగితే, ఒకసారి పరిచయమైనటువంటి బంధం మన బిడ్డ చదివేంత వరకు కూడా పూర్తయ్యేంత వరకు కూడా ఆ టీచర్తో సంబంధ బాంధవ్యాలు నిర్వహించగలిగితే మీ బిడ్డల యొక్క భవిష్యత్తును తెలుసుకోవడానికి, వాళ్ళు ఏ రకమైన ఆలోచనతో ఉంటారు, వాళ్ళు ఏమి చదవాలనుకుంటున్నారు, తల్లిదండ్రుల దగ్గర చెప్పలేనిది గురువుల దగ్గర చెప్తారు, గురువుల దగ్గర చెప్పలేనిది తల్లిదండ్రుల దగ్గర చెప్తారు. కాబట్టి మీ ముగ్గురు కూడా, ఇటుపక్క బిడ్డలు, ఇటుపక్క గురువులు, ఇంకొక పక్క తల్లిదండ్రులు, ఈ ముగ్గురు కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే, ఒక దగ్గరే కూర్చుంటే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. దీనివల్ల మీకు మీ బిడ్డ యొక్క భవిష్యత్తు ఏందని మీరు అర్థం చేసుకోగలరు. పిల్లల ఎదుగుదల ఎలా ఉంది అనేది తెలుసుకోగలరు. పిల్లలు ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోతున్నారు అనేది తెలుసుకోగలరన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర యువ నాయకుడిగా, ఈరోజు విద్యా మంత్రిగా మన అందరి బిడ్డలకి విద్యని పెంచాలి, టెక్నికల్ కోర్సుల్లో పెంచాలి, విద్యా వికాసం రావాలి, పిల్లలు చదివే చదువుకి తగ్గ ఉద్యోగ రూపకల్పన జరగాలి, ఫౌండేషన్ బాగుంటే ఇల్లు ఎలా గట్టిగా ఉంటుందో, గ్రాస్ రూట్లో బిడ్డలకు చదువు కూడా అంత పరిపక్వతగా ఉంటే భవిష్యత్తులో వాళ్ళు చాలా రకాలుగా సమస్యలను కూడా ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యాన్ని పెంచుకోగలరు.
కాబట్టి ఈ బంధాన్ని పటిష్టం చేయడానికి మొట్టమొదటిగా రాష్ట్ర చరిత్రలో, ముఖ్యంగా దేశ చరిత్రలోనే తల్లుల్ని తండ్రుల్ని గురువుల దగ్గరకు పంపించి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అందరూ కూడా సమావేశం జరిపి ఒక్కొక్క బిడ్డ గురించి తెలుసుకునేదానికి ఈరోజు ఈ నాంది పలికినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము కూడా ఇక్కడికి వచ్చింది ఉపన్యసించేదానికంటే, అందుకని తల్లిదండ్రులను మాట్లాడమన్నాం, పిల్లల చేత కూడా మాట్లాడిద్దాం ఉన్నాం. కాకపోతే నాకు టైం లేదు. 1 గంట దాకా ఈ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని తల్లిదండ్రులు అందరినీ కూడా కోరుకునేది, ప్రతి పిల్లవాడి గురించి ఆ గురువుతో మీరు మాట్లాడండి. ఇంట్లో పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనే విషయం గురువులకు చెప్పండి. ఆటోమేటిక్గా గురువులు కూడా పిల్లలు ఇక్కడ స్కూల్లో ఏం చేస్తుందని మీకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు తల్లిదండ్రులు అడగంది గురువులు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి మీ బిడ్డల యొక్క భవిష్యత్తు చెప్పే టైం లేదు. వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, పాఠాలు చెప్పాలంటే ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళ సమస్యలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే ఎన్నో రకాల ప్రార్థనా గీతాలతో మీ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కాలేజ్ స్కూల్కి రాగానే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర్ అనే శ్లోకంతో మీరు స్టార్ట్ అవుతున్నారు. మీరు తెలుసుకోవాల్సిన విద్యార్థులారా, గురువుని దేవుడితో పోల్చమన్నాడు, విష్ణువుని గురువుని పోల్చుకోమన్నారు, బ్రహ్మని గురువుతోనే పోల్చుకోమన్నారు, ఈశ్వరుని గురువుతోనే పోల్చుకోమన్నారు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే 3 దేవుళ్ళు మనకుంటే, ఈ 3 దేవుళ్ళు ఎవరిలో ఉన్నారు అంటే ఒక్క గురువులో ఉన్నారు. తల్లిదండ్రులు మొదటి గురువు. నడక నేర్పేవాళ్ళు తల్లిదండ్రులు, 2 మాటలు నేర్పేవాళ్ళు తల్లిదండ్రులు. కానీ మీకు జ్ఞానాన్ని నేర్పేటువంటి వాళ్ళు మాత్రం ఒక్క గురువులు మాత్రమే. ఇది జీవితకాలం మనకు గురువులు ఉంటానే ఉంటారు. ఈరోజు మీరు ఎల్కేజీ నుంచి 5వ తరగతికి వచ్చిన, 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మీరు చదువుకున్న పాఠ్య పుస్తకాలలో ఉండే పాఠాలు చెప్పడమే కాదు, మీ జీవితం ఎలా ఉండాలో మాటల రూపంలో, వాళ్ళ పద్ధతుల రూపంలో, వాళ్ళు నడిచే నడవడిక రూపంలో, వాళ్ళు మాట్లాడే విధానాలు, ఇవన్నీ మీకు నేర్పుతూనే ఉంటారు గురువులు. ఏంటి ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి, వాళ్ళని ఏ విధంగా పెంచాలా, పిల్లలు ఏ విధంగా గోల్ పెట్టుకొని వాళ్ళ ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేటువంటి అన్ని విషయాల గురించి సమగ్రంగా మనకి తెలియపరిచినందుకు సార్కి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.